लक्ष्मीकान्तं कमलनयनं योगृद्धारगम्यं वन्दे विष्णुं सर्वलोकैकनाथम् आगमात्मान्तु देवानां गमनार्थान् रक्षसां पुरुषण्डानां सप्तदेवताभारणान् गिरा वेङ्कटेशं नादोर्नाथ सदा वेङ्कटेश स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयश्च प्रयश्च प्रियः कान्ताय कल्याणहरे सत्कृतायास्तु मङ्गलम् मङ्गलभानिरारति मङ्गलयामि अदैतं विष्णवे शरणमपि यज्ञोवै विष्णवेवान्तरप्रतिष्ठति स्तोत्रयोमि विष्णवे स्वाहा स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् निरञ्जनाय विद्महे निराभासाय धीमहि तन्नो श्रीनिवासः प्रचोदयात् स्वामी वंशं वंशाभिवृद्धिस्तु राजमुखे राजद्वारे सर्वानुकूलिता फलसिद्धिरस्तु ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అడకల్వాస వెంకటరమణ గోవింద సమానం భవతి శతాయో పురుషేంద్రియే ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం
శత సంవత్సరం దీర్ఘమాయురస్తు. ఆలయ కమిటీ సభ్యులు ఎక్కడున్నా ఇక్కడికి ముందర గోవింద వారు మన గ్రామానికి ప్రేమ ఇక్కడ చూస్తూ అప్పుడప్పుడు మధ్యలో వచ్చినప్పుడు మీకు ఆ యొక్క స్వామి వారి యొక్క అనుగ్రహం ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఆలయ కమిటీ ద్వారా అలాగే ఇక్కడ ఉండేటువంటి గ్రామ కమిటీ ద్వారా దుబాయ్ కమిటీ సభ్యుల తరఫున ఈ ఆలయాన్ని అభివృద్ధి చెందిస్తున్నారు. ఇది 3వ సంవత్సరం వార్షికోత్సవం నడుస్తుంది. ఈ వార్షికోత్సవంలో నూతనంగా యాగశాల నిర్మాణం, నవగ్రహ ప్రతిష్ట రేపు జరగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఓం లక్ష్మీం క్షీర సముద్రనాథదయాం శ్రీరంగనామీశ్వరీం కాశీభూత సమస్త దేవనిదా లోకైకదీపాంగురా అలాగే వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మన ఆలయానికి రావడం, వారు పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా మన యొక్క ఈరోజు జగ్రాన్పల్లి మండలంలోని పడికల్ గ్రామంలో మరి పవిత్రమైన దేవంగారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి స్వామివారి కళ్యాణోత్సవం ఇక్కడ రావడం జరిగింది. మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు, అదేవిధంగా గ్రామ పెద్దలకు, మరి నాయకులకు, మరీ ముఖ్యంగా ఇక్కడ ముందు ఉన్నటువంటి మరి దేవుని కళ్యాణానికి వీక్షించడానికి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు.
నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ అందరి సమక్షంలో మరి కళ్యాణోత్సవంలో నేను పాల్గొనడము, మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగినందుకు మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా దర్శనం చేసుకొని మరి దేవుని యొక్క దీవెనను తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మీ గ్రామస్తులందరూ కూడా ఈ కళ్యాణోత్సవం సందర్భంగా మరి మీకు అందరూ కూడా దేవుణ్ణి కోరుకున్న, ముఖ్యంగా పడకల గ్రామం నాకు ఎప్పటి నుండి మొదటి నుండి కూడా మరి అభిమానం ఉన్నటువంటి గ్రామము. ఇక్కడ ప్రేమకు మరి గౌరవానికి పెట్టింది పేరు. మరి ఎప్పుడు వచ్చినా కానీ ఈ గ్రామంలో నాకు దొరికినటువంటి గౌరవ మర్యాదలు నేను ఎప్పుడూ మర్చిపోలేను. మరి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలా, మరి ఈ దేవాలయాన్ని కూడా అన్ని విధాలు అభివృద్ధి చేయాలని అప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా అప్పుడు అప్లికేషన్ పెండింగ్ ఉంటే మరి అక్కడ మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి అప్పుడు మరి అంటే అప్పుడు గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉంటే అప్పుడు శాంక్షన్ చేయించడం జరిగింది. తర్వాత సరే మీకు అందరూ కూడా తెలుసు, ఇప్పుడు 3వ సంవత్సరము మనం ఈ 3 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆ దేవుణ్ణి మీకు అందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యాలు మరి సుఖశాంతులు మరి అదేవిధంగా పాడి పంటలతోని పడకల గ్రామం వర్తిల్లాలని, మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మరి ఉన్నత స్థానంలో ఎదగాలని చెప్పి భావి భారత పౌరులుగా మరి మంచి పేరు తెచ్చుకోవాలి, మీ గ్రామానికి తేవాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ మీ అందరినీ చల్లగా దీవించేటట్టు చూడాలని మరి కోరుకుంటూ మరి ఈ గ్రామంలో కాకుండా ఇప్పుడు ఇక్కడ ఈ ఆలయంలో కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా నా వంతుగా మరి మీ దయతో ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డాను కాబట్టి మీరు మరి గ్రామ అభివృద్ధి కాకుండా మరి ఇక్కడ ఈ ఆలయం కూడా అన్ని విధాలుగా నేను ప్రభుత్వ తరఫున ప్రోత్సాహం ఇస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ కొత్తగా నవగ్రహ ప్రతిష్టాపన జరుగుతూ ఉంది. మరి ఇంకా యాగశాల ఇవన్నీ కూడా నిజంగానే మన గల్ఫ్ సోదరులందరినీ కూడా ఈ టెంపుల్ కమిటీని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంత చక్కటి దేవాలయము మన గ్రామాన్ని అందించడం అన్నది, గ్రామానికి అందించడం అన్నది మనకు అన్ని విధాలుగా మంచి జరగబోతా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి దయతోని మరి మొన్ననే మనము రీసెంట్గా అంటే 3 ఏకాదశి కూడా మనం జరుపుకోవడం జరిగింది. సో మీకు అందరూ కూడా శుభం జరగాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. అదే ఇక్కడ టెంపుల్కు ముద్దట రాజగోపురం కావాలని అడుగుతా ఉన్నారు. తప్పకుండా ఇక్కడ టెంపుల్ చూస్తూ ఉంటే ప్రతి సంవత్సరం దినాభివృద్ధిగా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు యాగశాల లేకుండా ఇప్పుడు యాగశాల అవుతా ఉంది, మరి నవగ్రహ ప్రతిష్టాపన అవుతా ఉంది. ఈ రకంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆదేశానుసారము మరి ఆయన దయతోని తప్పకుండా మనము రాజగోపురం కూడా ప్రభుత్వం సహాయంతో మనం నిర్మించుకుందామని చెప్పి దానికి సంబంధించినంతా కూడా మరి ప్రభుత్వంతో మాట్లాడి మన ఎండోమెంట్ మినిస్టర్తో మాట్లాడి తప్పకుండా అది చేయించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే మరి వీళ్ళు కళ్యాణ మండపం కూడా అడుగుతా ఉన్నారు. తప్పకుండా కళ్యాణ మండపం అంటే అది కొంచెం నా చేతిలో పని అది మరి తప్పకుండా ఇక్కడ కళ్యాణ మండపం నిర్మించుకోవడానికి నా వంతుగా ఒక 10 లక్షల రూపాయలు ఇక్కడ నేను అది దగ్గర 50 లక్షలకు పైన అవుతుంది. అది నా ఫండ్ పెట్టరాదు, అది ప్రభుత్వం ఫండ్ నుండి మనం దానికి ప్లానింగ్ చేసి మరి మినిస్టర్ గారి దగ్గర పోయి డిపార్ట్మెంట్ ద్వారా మనం శాంక్షన్ చేయించుకోవాలి. అది కొంచెం టైం పడుతుంది. కానీ ఇక్కడ కళ్యాణ మండపం మాత్రం ఇది అంటే నా సిడిపి నుండో నా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండో నేను పెడతాను కాబట్టి మన చేత పని. అందుకే ఇక్కడ నేను అనౌన్స్ చేస్తాను. మీకు అందరూ నేను కోరుకున్నది ఒకటే, ఈ టెంపుల్ ఎట్లయితే అభివృద్ధి చెందుతున్నదో మరి మన గ్రామం కూడా దినదినంగా మరి అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని చెప్పి మీరు అందరూ సుఖశాంతులతో ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ సెలవు. अभिवस्त्रासुवन्यार्थेन सुदगा भूयमानः अभिछन्द्रावर्तवेरण्यरश्वान् कलिनो देव सोमा
इमे श्रिये पद्महस्ते सुगन्धि पुण्यसुजायमानैः प्रबोधमानैः अभिमन्यमानैः पुत्रैः पौत्रैः మా యొక్క వేద పండితుల ఆశీర్వాదముతో వారిని ఆశీర్వదించడం జరుగుతుంది. గోవింద గోవింద.